వెల్కమ్ టు పిహెచ్పి తెలుగు ట్యూటోరియల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పిహెచ్పి ఇఫ్ స్టేట్మెంట్. సో ఇఫ్ స్టేట్మెంట్ ఇది ఇఫ్ అనమాట. సో ఇఫ్ అనేది కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మనం కండిషన్ తీసుకున్నాం. సో ఆ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. అదే కండిషన్ ఫాల్స్ అయినా ప్రింట్ కాదన్నమాట. అంటే అక్కడ నుంచి ప్రింట్ కాదన్నమాట. ఒక స్టేట్మెంట్ ట్రూ అయితే ప్రింట్ అవుతుంది. సో అంటే అది ఒకవేళ అయితే ట్రూ అయితేనే, కాకపోతే రాదు అనమాట. ఓకేనా. నెక్స్ట్ సపోజ్ నేను టుడే ఇఫ్ ఇఫ్ అనే కండిషన్ తీసుకుంటాను. కండిషన్ తీసుకొని టుడే ఇస్ మండే, ఈరోజు మండే అనుకుంటే అది ట్రూ అయితే ప్రింట్ మండే అని చూపిస్తుంది. అంటే షార్ట్ ఫామ్ ఉంటుంది. ఒకవేళ ఈరోజు మండే కాదు అంటే ఫాల్స్ అనమాట. అంటే ప్రింట్ కాదు అనమాట. ఈరోజు మండే కాకపోతే ప్రింట్ కాదు. ఇఫ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇఫ్ అనే సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఇఫ్ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే స్టేట్మెంట్ కాదు, ప్రింట్ కాదు అనమాట. ఓకేనా. చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు $x ఈజ్ ఈక్వల్ 15 అంటే, ఇప్పుడు $x గ్రేటర్ దాన్ 15 అంటే 10 కంటే ఎక్స్ పెద్ద ఉంది కదా. కాబట్టి ప్రింట్ ఏం చూపిస్తుంది, ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ చూపిస్తుంది. ఒకవేళ ఎక్స్ వాల్యూ తక్కువ ఉందంటే ఇక్కడ కంపారిజన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ 5 ఉంది, ఇక్కడ తప్పు కదా. సో కంపారిజన్ ఏం చూపిస్తుంది, ఇది రాంగ్ అని చూపిస్తుంది. కానీ ఇదైతే ప్రింట్ కాదనమాట. ఎందుకు, ఎక్స్ వాల్యూ దీనికన్నా ఇది చిన్న ఉంది కాబట్టి అది ఫాల్స్ అని చూపిస్తుంది. మామూలుగా అయితే ప్రింట్ కాదు, బట్ ఇది ప్రింట్ కాదు అనమాట. ఎక్స్ అనే వాల్యూ ప్రింట్ కాదు, ఎక్స్ గ్రేటర్ దాన్ అనేది ప్రింట్ కాదు. ఓకేనా. సో ఇఫ్ కండిషన్ వచ్చేసి టూ సింటాక్స్ వస్తాయి అనమాట. మనము ఈ ఫస్ట్ దాన్ని ఎక్కువ యూస్ చేస్తాము, దీన్ని యూజ్ చేయము, అసలు దాన్ని యూజ్ చేయము. బట్ ఇదైతే ఇది కూడా ఉంది అనమాట. సో దీనికి ఇది వచ్చేసి కోలన్ పెడతాము, ఇక్కడ వచ్చేసి సెమీ కోలన్ పెడతాము. కానీ ఇక్కడ ఓన్లీ ఫ్లవర్ బ్రాకెట్స్ యూస్ చేస్తాం. కానీ ఇక్కడైతే కోలన్ నుంచి ఇక్కడ సెమీ కోలన్ ఇస్తాం. ఓకేనా. కోడింగ్ లో చూద్దాము. నేను కోడింగ్ లోకి వెళ్తాను. ఆల్రెడీ నేను ఆల్రెడీ ఉంది అనమాట. ఇఫ్ స్టేట్మెంట్ అంటే మీరు చేసుకోండి. సో దీన్ని ఎలా ఓపెన్ చేయాలి మనం, సో పోస్ట్ ఇచ్చేసి ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. సో ఇది ఇఫ్ స్టేట్మెంట్ కాబట్టి నేను ఆల్రెడీ ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాను, మీరు కూడా చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు $a ఈజ్ ఈక్వల్స్ టు 3 అని ఇస్తున్నాను. ఒక $b ఈజ్ ఈక్వల్ టు 10 ఇస్తున్నాను. ఓకేనా. మన టాపిక్ వచ్చేసి ఇఫ్ అనే కండిషన్ కదా. సో ఇఫ్ కండిషన్. సో నేను కండిషన్ ఇచ్చాను, ఫస్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుంటాను. సో ఇది సింటాక్స్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎకో రాస్తాం, ప్రింట్ ఇక్కడ ఎకో రాస్తాం. బట్ ఇక్కడ ఏం రాస్తాం అంటే కండిషన్ రాస్తాం. కండిషన్ ఏమంటే నేను ఏ గ్రేటర్ దాన్ బి అంటే బి కంటే ఏ పెద్దగా ఉందా ఎకో. సో నేను ఏం చేస్తానంటే ఏ ఈస్ స్మాల్, ఇది ప్రింట్ కావాలి యాక్చువల్. ఓకేనా. సో లెస్ దాన్ అంటే తెలుసు కదా. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను. ఏమొచ్చింది, ఏ ఈస్ స్మాలర్. ఎందుకు, బి కంటే ఏ చిన్న ఉంది. అదే ఇక్కడ నేను 30 ఇచ్చాను అనుకోండి, 30 ఇచ్చి ఇక్కడ ప్రింట్ ఇస్తాను. ప్రింట్ ఇస్తే ఏమన్నా, ఎందుకు ఇది ఫాల్స్ కదా. ఎందుకు, ఏ కంటే బి చిన్నదే.
అర్థమైందా? ఓకేనా? ఇది కంపారిజన్ అన్నమాట. మీరు కావాలంటే కంపారిజన్ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, వాటి గురించి ఒకసారి చూడండి. ఓకేనా? కంపారిజన్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఇది ఫాల్స్ కదా, సో మనకి ప్రింట్ కావాలి. ఏమని ప్రింట్ కావాలి? సో చెప్తాను. ఇప్పుడు ఇది రైట్ అన్నమాట. సో ఇప్పుడు ఏ స్మాలర్ అనేది కరెక్టే. సో కండిషన్ వచ్చేసి కరెక్టే, ట్రూ అయింది, ప్రింట్ అయింది. ఓకే. ఒకవేళ ప్రింట్ కానప్పుడు, ఇప్పుడు ఒకవేళ ఇది ప్రింట్ కాలేదు, సో మనం ఏం చేయాలంటే కండిషన్ ఇవ్వాలి. సో మనం కింద ఎకో ద్వారా, సో ఏమన్నారు, హియర్ ఈస్ ద అదర్ స్టేట్మెంట్, హియర్ ఈస్ అదర్ స్టేట్మెంట్, అదర్ స్టేట్మెంట్. ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ సేవ్ చేసుకుంటున్నాను, ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. ఏమైంది అంటే ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అయినప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఈ స్టేట్మెంట్ ట్రూ అయింది అనుకున్నాం, సపోజ్ ట్రూ అయితే రెండు స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ బిఆర్ టైప్ చేస్తాను. ఇక్కడ ఏ స్మాలర్, హియర్ ఈస్ అదర్, అంటే ఇక్కడ ఏమైందంటే ఇది రాంగ్ అయితే ఇది ప్రింట్ అవుతుంది అనమాట. అదే ఇది ట్రూ అయితే ఇది ప్రింట్, ఇది కూడా ప్రింట్ అవుతుంది. బట్ మనం ఇక్కడ కామెంట్ చేస్తే ప్రింట్ కాదు, అది ఎల్స్ అనే టాపిక్లో వస్తుంది. ఇఫ్ ఎల్స్ అనమాట. ఎల్స్ అంటే అయితే, ఇది కాకపోతే అది. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కంపారిజన్ భాగంకి డబుల్ ఈక్వాలిటీ ఇస్తున్నాను. సో డబుల్ ఈక్వాలిటీ ఇచ్చినప్పుడు ఈ రెండు సమానమా? సో నేను ఏ అండ్ బి ఈస్ ఈక్వల్, ఏ అండ్ బి ఈస్ ఈక్వల్. సో ఏ అండ్ బి ఈస్ ఈక్వల్ అని కదా. సో ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయా? లేదు, ఎందుకు ప్రింట్ కాలేదు. అదే ఇక్కడ 10 ఇస్తే, సో ఏ అండ్ బి ఈస్ ఈక్వల్ అంటే రెండు కరెక్ట్గా ఉన్నాయి. అదే మనము ఇక్కడ ట్రిపుల్ ఈక్వాలిటీ ఇచ్చామనుకున్నాం. సో ట్రిపుల్ ఈక్వాలిటీ ఇచ్చి ఇక్కడ నేను స్ట్రింగ్ ఇస్తున్నాను. స్ట్రింగ్ ఇచ్చినప్పుడు మనం చూద్దాం ప్రింట్ అయిందా, ప్రింట్ ఎందుకు ఇక్కడ డేటా టైప్ వేరే ఉందన్నమాట ఇక్కడ. సో రెండు సేమే, బట్ డేటా టైప్ అనేది వేరే. సో ఈ ట్రిపుల్ ఈక్వాలిటీ అనేది డేటా టైప్ చూపిస్తుంది, ప్లస్ అది కరెక్టా కాదా చూపిస్తుంది, ఇంటీజర్ లేదా చూపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కువ స్టేట్మెంట్ ఏమి ఇవ్వాలి అంటే, ఒకవేళ ప్రింట్ కాలేదనుకుందాం, ప్రింట్ కానప్పుడు this is not equal data type, equal data type. సో ఇప్పుడు చూడు, దిస్ ఇస్ నాట్ ఈక్వల్ డేటా టైప్. ఎందుకు? ఈ కండిషన్ అనేది రాంగ్ అనమాట. ఈ కండిషన్ అనేది రాంగ్. ఎందుకు? ఇక్కడ స్ట్రింగ్ ఉంది. అదే ఇక్కడ అనుకో 10 ఇచ్చాను అనుకో, 10 ఇస్తే ఏమవుతుంది? సారీ, ఇక్కడ మనం సెమికోలన్ ఇవ్వాలి. సెమికోలన్ ఇస్తే ఏ ఈస్ ఈక్వల్, ఏ అండ్ బి ఈస్ ఈక్వల్, ఇది మనం కామెంట్ చేయాలి. కామెంట్ చేస్తే మనకి ప్రింట్ కాదు, ఇది కూడా ప్రింట్ అవుతుంది. ఎందుకంటే దీనికి కండిషన్ ఏమి ఇవ్వలేదు, కండిషన్ ఇవ్వలేదు. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.